అశోకుడు రోడ్లకు ఇరువైపులా చెట్లు నాటించెను, కాకతీయులు చెరువులను తవ్వించెను, గణపతి దేవుడు రామప్ప గుడిని కట్టించెను, హైదరాబాద్ను కులీ కుతుబ్ షా నిర్మించెను అని చరిత్ర పుస్తకాలలో ఎట్లా చదువుకుంటున్నామో రేపటి జనరేషన్ పిల్లగాళ్ళంతా హైదరాబాద్లో కనుమరుగైన చెరువులకు సీఎం రేవంత్ రెడ్డి సారు జీవం పోసెను. 5 అడుగులు దవ్వంగానే పాతాళగంగా పైకి ఉప్పొంగేటట్టు చేసెను. అంబర్పేట హనుమంతన్న చెరువుల కాడ బతుకమ్మ ఆడి బతుకమ్మలు నిమజ్జనం చేసెను అని 100 ఏళ్ల తర్వాత చరిత్ర పుస్తకాలల్లో అప్పటి పోరలు చదువుకుంటారు కావచ్చిన వల్ల అగో గా తీర్ల హైదరాబాద్ చెరువుల ఆలత్ను మార్చబట్టిర్రు. హైదరాబాద్ బాగంబర్పేట కాడ కబ్జా అయిన బతుకమ్మ కుంటల చూడురి ప్రొక్లైన్లతోటి 2 బొక్కేన్ల మట్టి తీయంగానే జల జల నీళ్ళు ఎట్లా ఊరినాయో. వాగొడ్డుకు 4 దోషిళ్ళ ఉష్కదోడి శెల్మ తీయంగానే నీళ్ళు ఎట్లా ఊట పడతాయాగో బతుకమ్మ కుంటల 5 అడుగులు దవ్వంగానే గట్ల బురబుర నీళ్లు పొంగినాయి. అయితే కబ్జా అయిన బతుకమ్మ కుంట జాగను కాపాడి కాంపౌండ్ పెట్టించి మంచిగా బందోబస్తు కట్ట కట్టించి కట్ట మీద పార్కు లెక్క సింగారం చేసేందుకు హైడ్రావోళ్ళు వచ్చి నిన్న పూడిక తీస్తామని చూసిరు. నీళ్లు వడుడుతోటే ఇక అంబర్పేట హనుమంతన్న అయితే ఇంద్రా సినిమాల వాన కోసం యాగం చేస్తే వాన వచ్చినప్పుడు చిరంజీవి సార్ ఎట్లా సంబరపడతాడు. సినిమా కాబట్టి పాట వేసిరు కానీ ఇక హనుమంతన్న లోపల కూడా గట్లనే సేమ్ నీళ్ళని చూసిన చిరంజీవి సార్ లెక్కనే డ్యాన్స్ చేసుకున్నాడు. ఇక ఆ తట్టుకోలేని సంబరంలో అప్పటికప్పుడు ఆడోళ్ళను రప్పించి పెద్ద బతుకమ్మ తెప్పించి ఆ కుంటకానే బతుకమ్మ ఆడిచ్చిండు పట్టవగలు. ఏం సంగతి హనుమంతన్న కుంటల నీళ్ళని చూసి పంట వండిన రైతు లెక్కనే సంబరపడుతున్నట్టున్నావు కదా. నీ కథ సలాగుండా గట్ల బెదిరిస్తున్నావేందే హనుమంతన్న? ఎవరు మాట్లాడొద్దు. అరే అబ్బా ఆగరాదురన్న, పెద్ద మనిషి డిస్టర్బ్ అవుతున్నట్టున్నాడు, నువ్వు చెప్పే. ఇవాళ హైడా అది హైడానో మినపవాడనో కాదే హనుమంతన్న, హైడ్రా. సరేలే నీసి ఎక్కువ తింటున్నట్టున్నావు, నోరు తిరుగుతలేనట్టున్నది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నా ఉదయపూర్వక ధన్యవాదాలు. ఎందుకు? రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఫస్ట్ సక్సెస్ ఇది. ఒక 2 అడుగులు కొట్టంగానే నీళ్ళు ఎందుకు వస్తున్నాయి? ఇది కుంట కాబట్టి నీళ్ళు ఎప్పుడు ఉంటాయి కాబట్టి వచ్చింది. ఇన్నారా ఏమంటున్నాడో? ఈడ చెరువే లేదన్నారు కానీ 5 అడుగులు తవ్వంగానే జల జల నీళ్లు పడుతున్నాయి. ఇంతకంటే సాక్ష్యం ఏం కావాలి? ఇది చెరువే అనేందుకు. ఒక్క జాగల తవ్వితే పైప్ బలిగిందని అందుకే నీళ్ళు వచ్చినాయని ఎక్కిరిస్తున్నారు కదా. ఇంకో జాగలు కూడా తవ్వి చూపించినాం కదా, ఆడ కూడా నీళ్లు పడ్డాయి, దానికేమంటారు అని కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళ మీద గుస్సా అవుతున్నారు. ఇక హనుమంతన్న అయితే చెరువుల పునరుద్ధరణతోటి రేవంత్ సారు ఫస్ట్ సక్సెస్ కొట్టిండని మురుస్తున్నాడు. వచ్చే దసరా పండుగకు రేవంత్ సార్ను వాళ్ళ మేడాన్ని తీసుకొచ్చి ఈయనే బతుకమ్మ సంబరాలు చేస్తా అని చెప్తున్నాడు. అయితే కాంగ్రెస్ వాళ్ళు ఇట్లా సంబరపడుతుంటే కేసు కోర్టులు ఉండగా బతుకమ్మ కుంటల హైదరాబాద్ వచ్చి సింగారిద్దామనుడు ఏందని బీఆర్ఎస్ లీడరు ఎడ్ల సుధాకర్ అన్న ఎదురు తిరుగుతున్నాడు. మళ్ళా కోర్టుకు పోయి తెలుసుకుంటా అని చెప్తున్నాడు. మరి చూడాలి ఏమవుతుందో ఇక.